బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు కొత్త పోస్టుల నోటిఫికేషన్ పైన ముందుకు వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సీఎంకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మార్చి 2022లో పోలీస్ నియామకాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాడు 15,750 పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ పూర్తయింది. కోర్టు కేసుతో నియామకాలు పెండింగ్లో పడిపోయాయి. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దుపై నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, జీవో నెంబర్ 46 రద్దు అసాధ్యాసాధ్యాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే సీఎంకు అధికారులు పలు సూచనలు కూడా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి జీవో నంబర్ 46 వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో ఎక్కువ మోతాదులో కూడా 9 శాఖలకు ఇది సంబంధించినప్పటికీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు సంబంధించినటువంటి వాటిలలో ఎక్కువ కేంద్రీకృతమైంది. రెవెన్యూ జిల్లాలో జనాభా ప్రాతిపదికన చేసుకొని టీఎస్ఎస్పీ సంబంధించిన పోస్టులకు సంబంధించిన దాంట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల పూర్తి స్థాయిలో ఇది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పైన తీవ్ర ప్రతిబంధకంగా మారినటువంటి జీవో నంబర్ 46ను ఎత్తివేయాలని కూడా ఉద్యమకారులు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడి జరగడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో నంబర్ 46ను తీసివేస్తామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మలా దానికి సంబంధించిన అంశాలపైన కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఎందుకంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించిలో జనాభా ప్రాతిపదికన ఎక్కడైతే రెవెన్యూ జిల్లాలో రెవెన్యూ ప్రాంతంలో ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉద్యోగాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తక్కువ ఉంటుంది, అక్కడ ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ సంబంధించిన దాంట్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. దీని ద్వారా పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ సంబంధించినటువంటి నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుందని కూడా ఆందోళన వ్యక్తం చేసిన ధర్మలా దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జీవో నంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపైన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 2022లో పోలీసు నియామక సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 15,750 పోస్టులు పూర్తయి సెలెక్ట్ చేశారు. అయితే కోర్టు కేసులో పెండింగ్ ఉన్న విషయాన్ని నియామకాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పై ఉంది. 15,000 ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో కొత్త నోటిఫికేషన్ జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాల అంశాలు పరిశీలించాలని కూడా అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ చేసి కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి జీవో నంబర్ 46 రద్దు చేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. సో నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో భరోసా ఇస్తుంది. గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల వచ్చినటువంటి జీవోలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరికైతే నిరుద్యోగులకు ప్రతిబంధకంగా మారినటువంటి ఇటువంటి జీవోలు కానీ ఇటువంటి విధానాలను స్వస్తి చెప్పి నిరుద్యోగులకు ఆశ కల్పించే విధంగా, వారికి ఉద్యోగ నియామకాలు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జీవో నంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై రివ్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ తో పాటుగా మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. థాంక్యూ సాదిక్.